నమస్తే. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమే. ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. అలాగే న్యూక్లియర్ వెపన్స్‌ను కూడా తయారు చేస్తోంది. ఇది గ్లోబల్ ప్రపంచం మొత్తానికి కూడా చాలా ప్రమాదం అని చెప్పి ఈ మధ్య కాలంలో అమెరికా ఎక్కువగా చెబుతోంది. అయితే గడిచిన 2, 3 దశాబ్దాల్లో అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా సందర్భాల్లో పాకిస్తాన్‌కు మద్దతిస్తూ వస్తోంది అన్ని విధాలుగా. మరి ఇప్పుడు అమెరికా వైఖరిలో మార్పు ఎందుకు వస్తోంది? పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని ఇప్పుడే అమెరికాకు గుర్తొచ్చిందా? అమెరికా యొక్క రిపోర్ట్లని, తాజాగా విడుదలైనటువంటి రిపోర్టులను ఏ కోణంలో చూడాలి? భారత్కు ఎంత ప్రమాదం? ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రర్ మాడ్యూల్స్ గడిచిన 6 నెలల్లో ఎన్నో భగ్నం చేశారు మన భద్రతా దళాలు. ఈ పరిస్థితుల గురించి మాట్లాడదాం. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్, డిఫెన్స్ ఎక్స్పర్ట్ వివి రావు గారు. రావు గారు నమస్తే. నమస్తే. కేవలం ఒక వారం రోజుల్లోనే ఒక 3 రిపోర్ట్లు వచ్చాయండి. ఒకటి, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో పాకిస్తాన్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఈ మధ్యన వచ్చింది అది కూడా. తర్వాత ఈ న్యూక్లియర్ థ్రెట్ అసెస్మెంట్కి సంబంధించి ప్రతి ఏటా విడుదల చేసేటువంటి రిపోర్టు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అయిన తులసి గబార్డ్ ఈ మధ్యన అక్కడ ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. అందులో ఆమె చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ నుంచి భవిష్యత్తులో అణుముప్పు, న్యూక్లియర్ థ్రెట్ అమెరికాకి పొంచి ఉంది అని చెప్పి ఆమె అఫీషియల్గానే చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి యుఎస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ రిపోర్ట్లో ఇదే విషయాన్ని, పాకిస్తాన్లో చాలా ఉగ్రవాద సంస్థలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి, భారత్కి వ్యతిరేకంగా పర్టికులర్గా కశ్మీర్ని వేరు చేయడానికి చాలా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి, మరి వాటిని కొన్ని సంస్థలను అయితే ఐక్యరాజ్య సమితి నిషేధించింది కూడా, బ్యాన్ చేసింది, బట్ అయినా కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయని చెప్పి చాలా విషయాలను చెప్పడం జరిగింది. అంటే మనం ఈ విషయాన్ని గడిచిన కొన్ని దశాబ్దాలుగా భారత్ చెబుతూ వస్తోంది. ఇప్పుడు అమెరికా చెప్పడం వెనక, వరుసగా 3 రిపోర్ట్లు రావడం వెనక, వీటిని బహిర్గతం చేయడం ద్వారా, ప్రపంచానికి చెప్పడం ద్వారా అమెరికా ఏం చెప్పాలనుకుంటోంది? రాజుగారు, మీరు అన్నట్టుగా అమెరికా యాటిట్యూడ్ టువర్డ్స్ పాకిస్తాన్ మెల్లగా మారుతుంది. దానికి మెయిన్ ఒక బలవత్తరమైన కారణం అనుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ అటు చైనా తోటి, అటు అమెరికా తోటి మధ్యలో బ్యాలెన్స్ చేయాలని సటన్లీ అది అమెరికాకి ఇష్టం ఉండదు. ఎందుకంటే చైనా చాలా దేశాలకి వేరే వేరే విధాలుగా, అంటే టెర్రరిజంలో కాకపోవచ్చు కానీ న్యూక్లియర్ అండ్ మిసైల్ థ్రెట్లో మాత్రం వేరు వేరు దేశాలకి, ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్కి విపరీతంగా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్లో, ఇప్పుడు కాకపోయినా కానీ న్యూక్లియర్ టెక్నాలజీ ఇరాన్కి ఇవ్వాలనుకుంటే వాళ్ళు చేసే విధానం ఏదైనా నార్త్ కొరియా ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే నార్త్ కొరియా అంతకుముందు పాకిస్తాన్కి ఇచ్చినట్టుగా ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ కన్నా ట్రాన్స్ఫర్ చేయాలి. సో న్యూక్లియర్ థ్రెట్ వైజ్ మాత్రం చూస్తే అమెరికాకి ఇప్పుడు సడన్గా ఎవేకనింగ్ వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే చైనా ఇరాన్కి సన్నిహితంగా ఉంది, ఇటు పాకిస్తాన్కి సన్నిహితంగా కనిపిస్తుంది. సో న్యూక్లియర్ టెక్నాలజీ ఒకవేళ ఇరాన్కి ఏమాత్రం ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా పాకిస్తాన్ను ఉపయోగించుకునే అవకాశం చాలా కనిపిస్తుంది ఫ్యూచర్లో. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ కౌంటర్ టెర్రరిజం పాకిస్తాన్ కొన్ని నెలల క్రితం లాస్ట్ 6-7 మంత్స్లో సౌదీ అరేబియాతో ఒక ప్యాక్ట్ చేసింది. అది మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్. అది అవసరమైతే ఇంకొన్ని దేశాలకి స్ప్రెడ్ చేద్దామని చాలా వరకు ట్రై చేస్తున్నారు. అందులో న్యూక్లియర్ షీల్డ్ కూడా ఒక భాగం. కానీ నిన్న షెబాజ్ షరీఫ్ గారి స్టేట్మెంట్లో న్యూక్లియర్ షీల్డ్ లేదు, కానీ ఓన్లీ షోల్డర్ టు షోల్డర్ సపోర్ట్ ఇస్తామని సౌదీ అరేబియా. అంటే ఎక్కడో అంతకుముందు అగ్రిమెంట్ జరిగినప్పుడు న్యూక్లియర్ షీల్డ్ ఉంటే, ఇప్పుడు సడన్గా న్యూక్లియర్ షీల్డ్ తీసేసి ఓన్లీ మిగతా కన్వెన్షనల్ వార్లో షోల్డర్ టు షోల్డర్ ఇస్తామనడం ఇది చాలా వింత కనిపిస్తుంది. అంటే ఎక్కడో ప్రెషర్ వచ్చింది. ఇది న్యూక్లియర్ వాటిలో చూస్తే అంటే ఏంటంటే, ఇప్పుడు అమెరికాకి ఏమనిపిస్తుందంటే, మిడిల్ ఈస్ట్లో ఇరాన్ని నిర్వీర్యం చేసినా కానీ అణుశక్తిలో పాకిస్తాన్ కేవలం ఏకైక ఇస్లామిక్ దేశం మిగిలిపోతుంది న్యూక్లియర్ వెపన్స్. ఇప్పుడు దీన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాటిని నిర్వీర్యం చేయాలనే ఒక ఉద్దేశం మన బహుశా అంచనా వేసుకోవచ్చు ప్రస్తుతానికి స్పష్టంగా. రెండవది, ఇంకా టెర్రరిస్ట్ గ్రూపులు అంటారా, టెర్రరిస్ట్ గ్రూప్స్లో వాళ్ళు దాదాపు 20 ఆర్గనైజేషన్స్ని కాంగ్రెషనల్ రిపోర్ట్స్ మెన్షన్ చేస్తున్నారు. అందులో కొంతమంది పాకిస్తాన్కి ఆపోజిట్గాను, మిగతా వాళ్ళందరూ పాకిస్తాన్కి సపోర్ట్గా. తీవ్రమైన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ సపోర్ట్కి పనిచేస్తున్నాయి మన జమ్మూ అండ్ కాశ్మీర్లో మెయిన్లీ. అయితే కాంగ్రెషనల్ రిపోర్ట్లో 2 ఆర్గనైజేషన్స్ మెన్షన్ రాలేదు. ఒకటి ఐసిస్, ఒకటి ఆల్-ఖైదా. ఐసిస్, ఆల్-ఖైదా ప్రజెన్స్ 2 ఆఫ్ఘనిస్తాన్లోను పాకిస్తాన్లోనూ ఉన్నాయి. ఆల్-ఖైదాని పట్టించుకోవట్లేదు, కానీ పాకిస్తాన్ ఐఎస్ఐ
ఇప్పుడు ఐసిస్ని చేరదీసి బెలూచిస్కి ఆపోజిట్లో వాడాలని చూస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న లాస్ట్ జరిగిన మేజర్ అటాక్లో దాదాపు 48 మంది 254 సివిలియన్స్ పోయారని చెప్తున్నారు. అందులో సివిలియన్స్ పోవడం అంటూ జరగలేదు. ఈ ఐసిస్ క్యాడర్స్ ఎవరినైతే సివిల్ డ్రెస్లో పంపించారో కొంతమంది ఎల్ఈటి జేఈఎం క్యాడర్స్ తోటి, వాళ్ళే ఈ సివిలియన్ క్యాడర్స్ కింద మనం భావించవచ్చు. ఎందుకంటే వీళ్ళందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి. అంటే ఐసిస్ని ఎల్ఈటి జేఈఎంతో పాటు ఇంటెలిజెంట్గా వాడుకుంటోంది. వాళ్ళందరినీ మర్జ్ చేసి ఒక హైబ్రిడ్ ఆర్గనైజేషన్స్ తీసుకురావాలని చూస్తుంది. ఇక్కడ ఒక 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 క్వశ్చన్ రావు గారు, ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేయడానికి ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇరాన్ దగ్గర అమెరికా ఆరోపణ ఏంటి? ప్రధానంగా అణ్వాయుధాలు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర అలాంటి ఆయుధాలు ఉండడం ప్రపంచానికే చాలా ప్రమాదం అని చెప్పి ప్రధానమైన ఆరోపణ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా. పాకిస్తాన్ ఇస్ ఆల్సో న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ. మరి పాకిస్తాన్లో ఎందుకు అదే ప్రశ్న ఇక్కడ ఎందుకు రాదు? మరి పాకిస్తాన్లో కూడా ఎక్కడా లేనన్ని, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయి. మరి అదే విషయాన్ని ఈ మధ్యకాలంలో అమెరికా రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి. మరి పాకిస్తాన్ పైన ఎందుకు దాడి చేయదు, ఎందుకు యుద్ధం చేయదు? కారణం ఏంటి? అమెరికా హిపోక్రసీ కాదా, డబుల్ స్టాండర్డ్స్? ఒక స్పష్టమైన కారణం ఉందండి. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రివల్యూషన్, ఆయతల్లా రెజిమ్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఆ గవర్నమెంట్కి, అమెరికన్ గవర్నమెంట్కి పడట్లేదు. సో అదేంటంటే తీవ్రంగా అణుబాంబులు చేస్తే మా మీద థ్రెట్, లేకపోతే ఇజ్రాయెల్ మీద థ్రెట్ అన్నట్టుగా. రెండవది ఏంటంటే ఏ రోజునైనా సరే ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా హెజ్బుల్లాకి సపోర్ట్లో, హమాస్కి, హౌతీస్కి సపోర్ట్లో ఇజ్రాయెల్ మీద వాళ్ళు వాడే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ విధంగా అమెరికన్ అప్రిసియేషన్. అదే పాకిస్తాన్ అయితే 1979 సేమ్ పీరియడ్లో రష్యన్ ఇన్వేజన్ జరిగినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ జరిగినప్పుడు పాకిస్తాన్ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ పాకిస్తాన్ హెల్ప్ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి వాళ్ళు ఫండమెంటలిస్ట్ ట్రైనింగ్ కానివ్వండి, వెపన్స్ కానివ్వండి, అమెరికాని లాజిస్టిక్స్ బేస్ కానివ్వండి చాలా విపరీతంగా వాడుకున్నారు. దాంతో వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంది ఏంటంటే పాకిస్తాన్ అన్నది మనకి సన్నిహితమైన దేశమే, వీళ్ళకి ఇండియాకి కాశ్మీర్ ఒక ప్రాబ్లం ఉంది, వాళ్ళు కాశ్మీర్లో చేసుకోవాల్సింది చేసుకోనివ్వండి. తర్వాత ఒకవేళ వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసుకుంటా ఉంటే మధ్యలో కాగితం రీత్యా కొంత ఇబ్బందులు పెట్టినా కానీ మిగతాది గ్రౌండ్లో ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే పాకిస్తాన్ అన్నది మిగతా అరబిక్ దేశాలతోటి కలవదు. సో ఒకవేళ వెపన్స్ డెవలప్ చేసినా కానీ కౌంటర్ టు ఇండియా, కౌంటర్ టు రష్యా అవుతుంది, కానీ ఆ ఇస్లామిక్ దేశాలకి సపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపించలేదు. అయితే లాస్ట్ 6-7 monthsలో ఎప్పుడైతే సౌదీ అరేబియా తోటి ప్యాక్ట్ తీసుకుని ఒక మినీ నాటో, ఖతారు ఇటువంటి దేశాలతో కూడా కలిపి ముస్లిం ఈస్ట్కి ఒక నాటో ఈక్వలెంట్ చేద్దాం అనుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళ అభిప్రాయం మొత్తం మారిపోయింది. అంటే నిజంగా పాకిస్తాన్, టర్కీ, ఎందుకంటే టర్కీ కూడా పాకిస్తాన్ మీద ఆధారపడుతుంది. టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి మిడిల్ ఈస్ట్లో న్యూక్లియర్ అంబ్రెల్లా పాకిస్తాన్ వాడగలరా అన్నది వాళ్ళ సందేహం వ్యక్తమవుతుంది. అందువల్లనే వాళ్ళకి యాటిట్యూడ్నల్ చేంజ్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ 3 విషయాలు నేను ఇంట్రోలో ఏదైతే చెప్పానో, ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో పాకిస్తాన్ నెంబర్ 1 ప్లేస్లో ఉండడం కానివ్వండి, తులసి గబార్డ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానివ్వండి, పాకిస్తాన్ నుంచి అమెరికాకు చాలా పెద్ద థ్రెట్ ఉందని చెప్పడం కానివ్వండి, అది అధికారికంగా ఆమె నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఏమే, చిన్న విషయం కాదు. 2 రీసెంట్గా వచ్చినటువంటి కాంగ్రెషనల్ రిపోర్ట్ కానీ పాకిస్తాన్ కూడా మనకు థ్రెట్ లాగా తయారవుతోంది రాబోయే రోజుల్లో. అంటే వీళ్ళని కూడా అణ్వాయుధాలు లేకుండా, పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా, లేకపోతే జస్ట్ ఒక టాక్టిక్స్, ఒక ప్రెజర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంగానే చూడాలి? అణ్వాయుధాలు లేకుండా చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుంది. అందువల్లే ఎక్కడో పాకిస్తాన్ లాస్ట్ 1 monthలో 2 సార్లు విపరీతంగా రైజ్ చేశారు ఇండియా గురించి. ఒకటేమో జోధ్పూర్ ఏరియాలో IRBMs, అంటే 3000 కిలోమీటర్ల రేంజ్ పైన ఉన్నది. అంటే ఇక్కడ నుంచి ఇజ్రాయెల్, టర్కీ వరకు మనం ప్రయోగించగలిగిన వెపన్స్, అక్కడ మిసైల్స్ మొహరించమని చెప్పారు. రెండవదేమో ఇక్కడి నుంచి డైరెక్ట్గా అమెరికాని హిట్ చేసే విధంగా అగ్ని మిసైల్స్ 12,000 to 15,000 కిలోమీటర్ల రేంజ్ తోటి ఇండియా డెవలప్ చేస్తుంది, వాటిని ట్రయల్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు అనవసరంగా రిపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే అమెరికాని యాంటీ ఇండియా చేసి తద్వారా వాళ్ళు లాభం పొందాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు కంఫర్టబుల్గా అమెరికా తోటి కలిపి ఉండాలనుకుంటున్నారు. ఇది
అమెరికా కూడా కొంచెం ఆలోచిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చైనా తోటి అటు బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు. చైనాకి గోదర్ ఇచ్చారు, వీళ్ళకి పస్ని ఆఫర్ చేశారు. అలాగే చైనాకి సిపెక్ రూట్ ఇచ్చారు, ఇక్కడ వీళ్ళకి లాజిస్టిక్స్ బేస్లు ఇవ్వడానికి తయారుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇరాన్ వార్లో మీడియేషన్ కూడా వాలంటీర్ చేసి మరీ తీసుకుంటున్నారు రెస్పాన్సిబిలిటీ. సో దీనివల్ల చూస్తుంటే అటు అమెరికాకి యాటిట్యూడ్నల్ చేంజ్ స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్తాన్ ఒక ఎకనామికల్లీ ఫెయిల్డ్ స్టేట్. మిలిటరీ సార్ ఒక సందేహం ఏంటంటే, ఇప్పుడు ఈ మీడియేషన్ మధ్యవర్తిత్వం వహిస్తామన్నటువంటి ఆలోచన పాకిస్తాన్కి ఎందుకు వచ్చింది? అది అమెరికా ప్లాంట్ చేసిందేనా, ట్రంప్ ప్లాంట్ చేసిందేనా, లేకపోతే నిజంగా ఈ పాకిస్తానీ అత్యుత్సాహం చూపిస్తుందా మేము మీడియేషన్ చేస్తామని చెప్పి? పాకిస్తాన్ అత్యుత్సాహం చూపిస్తుంది. ఎందుకంటే వేరే దేశాలు కూడా ఉన్నాయి, జర్మనీ, ఇటలీ, జపాన్ ఇటువంటి దేశాలు కూడా ఉన్నాయి మీడియేషన్ చేయడానికి. ఇంకా ఇండియా కూడా ఉంది. ఇండియాని ఎవరు రిక్వెస్ట్ చేయలేదు, కానీ ఇండియా కూడా యాక్చువల్లీ ఇండియా ఇస్ మోస్ట్ సూటబుల్. చైనా అంటే కమ్యూనిస్ట్ దేశం, ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంది. రష్యా ఉన్నటువంటి కంట్రీ కదా, ఒక కంట్రీ. యాక్చువల్గా ఈ రోజుల్లో చూస్తే ఇండియా ఇది పాకిస్తాన్ ముందరే గ్రహించి దాన్ని కౌంటర్ చేయడానికి ముందర నుంచి ఇది చేస్తున్నారు. సో బోర్డర్ కామన్గా ఉండడంతో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ నిజంగా ఇరాన్లో పరిస్థితి విషమిస్తే వాళ్ళు మిడిల్ ఈస్ట్లో వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇరాక్ అటువంటి దేశాలని వాడే కంటే ఇటు పాకిస్తాన్ని కూడా వాడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇరాన్ మీద కౌంటర్ టెర్రరిజం కానీ, కౌంటర్ నార్మల్ ఆర్మీ ఆపరేషన్స్ కానీ లాంచ్ చేయడానికి పాకిస్తాన్ ఒక ఐడియల్ కంట్రీ. సో ఈ విధంగా వాళ్ళు మన దగ్గర అంటే మేము కూడా కొంచెం పెద్ద దేశం అని చెప్పడానికి, తర్వాత కొంచెం గుడ్ మైలేజ్ అమెరికా నుంచి తీసుకోవడానికి వాళ్ళు వాలంటీర్ చేశారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ అన్ని స్టెప్స్లోనూ వాలంటీరిజం ఇండైరెక్ట్ టాక్స్ కనిపిస్తుంది, అది డైరెక్ట్ టాక్స్ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు కూడా పాకిస్తాన్లో యాక్చువల్గా మీటింగ్ పెట్టాలంటే పాకిస్తాన్కి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఆ లీడర్స్ ఎవరైతే ఇరాన్ నుంచి వస్తారో వాళ్ళ సెక్యూరిటీ, ఎందుకంటే వాళ్ళు అసలే షియాస్, వాళ్ళ సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. అయితే సార్ ఇక్కడ పాకిస్తాన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ని డెవలప్ చేస్తోంది, న్యూక్లియర్ వెపన్స్ కూడా చాలా పెద్ద థ్రెట్గా మారాయని చెప్పి అమెరికా చెప్పడము, మనకు ఎలాగో థ్రెట్ ఉంది, మనం ప్రిపేర్డ్గా కూడా ఉన్నాం, భారత్ సంసిద్ధంగానే ఉంది. గడిచిన ఒక సంవత్సర కాలంలో చూసుకుంటే సార్, పర్టికులర్గా గడిచిన పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత చాలా టెర్రర్ మాడ్యూల్స్ని మన భద్రతా దళాలు బస్ట్ చేశాయి. తాజాగా లష్కర్ ఏ తోయిబా కమాండర్ని ఒకరిని అరెస్ట్ చేశారు బంగ్లాదేశ్ బోర్డర్లో. తర్వాత మొన్న విజయవాడలో 2-3 అరెస్ట్ చేశారు ఈ ఉగ్రవాద లింకులే. అంతకుముందు విజయనగరంలో, వెస్ట్ బెంగాల్లో, ఇట్లా దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ చోట్ల టెర్రర్ మాడ్యూల్స్ని ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ ఉన్నారు. సో పాకిస్తాన్ ఏం చేయాలనుకుంటుంది అంటే, మరొక పెహల్గామ్ తరహా దాడినో లేకపోతే మరొక ఆపరేషన్ సింధూర్ తరహా పరిస్థితి మనకు తలెత్తే అవకాశం కనిపిస్తోందా ఈ సంవత్సరం 2026లో? 200%. ఎందుకంటే ముందర ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలు వదిలేయండి. ఇందస్ వాటర్ ట్రీటీ అబ్రగేట్ చేయడం వల్ల మంగళ డ్యాంలో ఈ సంవత్సరం నీరు తగ్గిపోతుంది. మంగళ డ్యాంలో నీరు తగ్గిపోతే పాకిస్తాన్ పంజాబీ ఫార్మర్స్కి వచ్చే కెనాల్ ఇరిగేషన్ వాటర్ ఈ సంవత్సరం దొరుకుతుంది. పాకిస్తాన్లో వెస్ట్ పంజాబ్ ఏదైతే ఉందో వాళ్ళే పరిపాలకులు, మొత్తం బ్యూరోక్రసీ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, ఇంకా మిగతా ఆర్మీ సీనియర్ ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళు విపరీతంగా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. సో ఫస్ట్ వాటర్ వార్ ఇట్ ఈస్ ఆన్. పైకి కనిపించట్లేదు, కానీ చైనా 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి. అంటే వాళ్ళ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమనిచ్చింది? ఇండియాలో ఉన్న డ్యాములు ఏది టార్గెట్ చేయొద్దు, మీరు నష్టపోతారని వార్నింగ్. అంటే ఏంటంటే తప్పనిసరిగా ఏదో చేయాలని. ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటారా, మన ఫిబ్రవరి 3rd వీక్ నుంచి మనం అనుకుంటున్నాం ఏదో ఇండియాలో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ బలూచీస్ మేజర్ అటాక్ జరిగిన తర్వాత, లాస్ట్ టైం జాఫర్ ఎక్స్ప్రెస్ తర్వాత ఎలా పహల్గామ్ అటాక్ జరిగిందో అలా జరిగే అవకాశాలు ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. తర్వాత వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్, డీజీ, ఐఎస్పీఆర్ వీళ్ళందరి స్టేట్మెంట్లు చూస్తుంటే అటు ఆఫ్ఘనిస్తాన్ మీద ఇటు ఇండియా మీద ఏదోటి అటాక్ చేయాలని చూస్తున్నారు. అయితే మధ్యలో ఈ డాక్టర్స్ కొంత వాళ్ళ బహుశా తప్పిదాల వల్లే కావాలి, మన అదృష్టం వల్ల కూడా అనుకోవచ్చు కొంతవరకు, అందులో డౌట్ ఏమీ లేదు. కొంతవరకు ఎక్స్పోజ్ అయ్యారు. ఆ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ జరిగింది, దాని తర్వాత కొంత శాంతి దొరికింది మనకి, అంటే గ్యాప్ దొరుకుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేస్తుంది. సో అక్కడ ఫోకస్ వాళ్ళది అక్కడ ఉంది.
ఎప్పుడైతే ఆ ఫోకస్ కొంచెం తగ్గుతుందో ఇండియాలో తప్పనిసరిగా ఏదో ఒకటి బ్లాస్ట్ కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ జరిగే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, రాదర్ 200% కనిపిస్తుంది. సో దానికి ఎలా రియాక్షన్ అవ్వాలనేది ఆపరేషన్ సింధూర్ 2 ఆల్రెడీ అంటే ఇన్ ప్లేస్ ఉంది, విరామం మాత్రమే నడుస్తుంది. సో ఇమీడియట్గా రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నా అభిప్రాయం. చెప్పండి. సో చివరిగా ఒకటి ప్రధానంగా 3 కారణాలు కనబడుతున్నాయి. పాకిస్తాన్ వైఖరిలో కూడా మార్పు కనబడుతోంది. ఇస్లామిక్ నేటో అది ఇది అని చెప్పి మిగిలిన తోటి దేశాలతో జట్టు కట్టడం అనేది కొంత అమెరికాకి ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు. రెండోది ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇవన్నీ కూడా బహుశా ఇక్కడ కూడా న్యూక్లియర్ వెపన్స్ అనేది పాకిస్తాన్ చేతిలో లేకుండా చేయడం అనేటువంటి ఉద్దేశంగా అమెరికా కనబడుతున్నట్టుగా కనబడుతుంది. ఈ 2 కారణాలైనా ఎగ్జాక్ట్లీ ఈ 2 మెయిన్ కారణాలు. తర్వాత ఏంటంటే వీళ్ళది చైనా తోటి బ్యాలెన్స్ చేయడం, అది వాళ్ళకి సర్టన్లీ నచ్చదు. మూడోది ఎందుకంటే చైనా ఈజ్ కమింగ్ అప్ యాజ్ సూపర్ పవర్, అమెరికాకి కాంపిటీషన్. అది పాకిస్తాన్ ఇటు డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అవుతుంది. సో ఈ డబుల్ గేమ్లో పాకిస్తాన్ నష్టపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. డబ్బులు ఎవరిస్తే వాళ్ళ వైపు వెళ్ళడం, డిప్లొమాటిక్ ప్రాస్టిట్యూషన్ లాగా తయారైంది, పాకిస్తాన్. అటువైపు డబ్బులు ఇస్తే అటువైపు డబుల్ గేమ్ ఆడుతోంది. అటు చైనా నుంచి రాబట్టుకునేది చైనా నుంచి రాబట్టుకుంటుంది, ఇటు అమెరికా నుంచి రాబట్టుకునేది అమెరికా నుంచి రాబట్టుకుంటుంది. ఈ విషయాలన్నీ కూడా బహుశా సౌదీ అరేబియా నుంచి కూడా అప్పులు తెచ్చుకుంటుంది. వాళ్ళకి న్యూక్లియర్ షీల్డ్ ఇస్తానంది. ఈ రోజు నిన్న స్టేట్మెంట్ ప్రకారం నేను న్యూక్లియర్ షీల్డ్ ఇవ్వను, కేవలం షోల్డర్ టు షోల్డర్ వస్తానని చెప్తాను. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత నేను ఓన్లీ మోరల్ సపోర్ట్ ఇస్తాను, మీకు పొలిటికల్లీ సోషల్ మీడియాలో సపోర్ట్ ఇస్తానని చెప్తాను. అవును ఒప్పందం కూడా ఉంది యాక్చువల్గా వాళ్ళతోటి, సౌదీ అరేబియాతో ఒప్పందం కూడా ఉంది. బట్ దాన్ని కూడా తొంగలో దొక్కినట్టుగా ఉంది. సో ఇన్ని కారణాలతోటి బహుశా పాకిస్తాన్ మీద అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. బహుశా ఫ్యూచర్లో ఇప్పుడు ఇరాన్ మీద దండెత్తినట్టు ఏమైనా దండెత్తుతుందా, వీళ్ళు కూడా న్యూక్లియర్ పవర్స్ లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుందా? అఫ్కోర్స్ కొన్ని అవసరాలు కూడా ఉన్నాయి పాకిస్తాన్తో, కొన్ని అవసరాలు కూడా అమెరికా కొన్ని వాళ్ళ తాలూకా కొన్ని స్థావరాలని కొన్ని బేస్లని ఇక్కడ ఉన్నాయి కాబట్టి బహుశా మరి అలాంటి పని చేస్తుందా, లేకపోతే మరికొంత ప్రస్తుతానికి ఇక్కడతో ఈ బెదిరించి వదిలేస్తుంది అనేది మనం చూడాల్సినటువంటి విషయం ఫ్యూచర్. థ్యాంక్ యూ రావు గారు, ధన్యవాదాలు. మరి అమెరికా హిట్ లిస్ట్లో పాకిస్తాన్ కూడా చేరినట్టు కనబడుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్కి అన్ని విధాలుగా అండదండలు అందించినటువంటి అమెరికా ఇప్పుడు గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరి మారినట్టుగా కనబడుతోంది. అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ప్రపంచానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. ఒక పెద్ద ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ మారిపోయింది. కశ్మీర్ విషయంలో ఏదో చాలా కుట్రలు చేస్తోంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు అమెరికాకి కొత్తగా తెలిసొచ్చాయా అనేటువంటిది అందరూ ప్రశ్నిస్తున్నటువంటిది. ఇది అమెరికా హిపోక్రసీని కూడా బట్టబయలు చేసినట్టయింది. మరోపక్క పాకిస్తాన్ యొక్క బండారం కూడా మొత్తం ప్రపంచం ముందు బయటపెట్టినట్టయింది, ఎక్స్పోజ్ చేసినట్టు కూడా అయింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ విలువైనటువంటి ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయవచ్చు. మా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.